so high. Feet on the ground, but I still get by. The rules were made for someone else. వెల్కమ్ టు నమస్తే మామ. అందరికీ గుడ్ మార్నింగ్. ఇదైతే ఊర్లో మా ఇల్లు. ఇదైతే వీడియోలో మా మినీ గార్డెన్ చూపిద్దాం అనుకుంటున్నాను. చూద్దాం రండి. ఇదే మన మినీ గార్డెన్. లోపల రండి. ఇక్కడైతే ఒక 7-8 వెరైటీస్ అయితే వెజిటబుల్స్ అయితే పండిస్తున్నాం మనం. ఇటు సపోటా చెట్టు, ఆడ వంగ చెట్లు, కీరాకాయల చెట్లు, బీరకాయ చెట్లు, ఇవైతే గుమ్మడికాయల చెట్లు, ఇంక ఇటు చూసుకుంటే బెండకాయల చెట్లు ఉన్నాయి. ఇంకంటే కొంచెం ముందుకు రండి. ఇక్కడైతే ఇదైతే పాలకూర, అదైతే ఆకుకూర, ఇది బెండకాయలే, ఇది బీరకాయలు అనమాట. ఇక్కడైతే కొత్తగా అయితే కట్టారు. ఇక్కడ ఇంకా వాటర్ పోస్తా ఉన్నారు, విత్తనాలు వేసారు, ఏదో కొత్త కొత్త మొలకలు వస్తున్నాయి. అదైతే ఫుల్ గోంగూర. ఇదైతే వంగ చెట్లు. తర్వాత ఇటు పక్క చూసుకుంటే కీరాకాయలు అనమాట. ఈ మధ్య వేసింది, ఇంకా కీరాకాయలు రాలేదు. నెక్స్ట్ సైడ్ అయితే బీరకాయ చెట్లు వేస్తున్నాయి. 2-3 కాయలు వచ్చినాయి బీరకాయలు. అయితే ఇది సపోటా చెట్టు, ఇంకా చిన్న చెట్టు పెద్దది అవ్వలేదు. ఇక్కడ వచ్చి యాప్ చెట్టు, ఇదంతా అల్లుకుంది కదా. ఇదైతే గుమ్మడికాయల చెట్టు, ఇదంతా అదనమాట. కట్టుపక్క అయితే ఆకుకూర, పాలకూర అవన్నీ ఉన్నాయి. చూద్దాం అటు సైడ్ వెళ్ళి. ఇదంతా పాలకూర, అదంతా ఆకుకూర. చాలా బాగా వచ్చింది. 2 days ఒకసారి కట్ చేసినా కూడా మళ్ళీ ఆకులు మనకి ఏంటంటే పెద్దగా వచ్చేస్తాయి. కూర చేసుకోవచ్చు మంచిగా. ఇటు పక్క చూడండి, క్లియర్ గా కనబడుతున్నాయి బీరకాయలు. 2 కాయలు ఉన్నాయి అనుకున్నాను, కానీ చాలానే ఉన్నాయి. అటు ఇటు 1 కిలో దాకా పడతాయి కాయలు. చూడండి బెండకాయలు వచ్చినాయి. ఇవన్నీ బెండ చెట్లు అనమాట. వాటి టైం కూడా అయిపోయింది, ఎండిపోవస్తున్నాయి. ఈ మధ్య బాగానే కాయలు కాసాయి. ఇప్పుడైతే దాని టైం అయిపోయింది కాబట్టి చెట్లు అయితే ఎండిపోతున్నాయి. మళ్ళీ మన విత్తనాలు తెచ్చుకొని నాటుకోవాలి. అప్పుడైతే మళ్ళీ ఫ్రెష్ గా చెట్లు వస్తాయి, చిన్నవి. ఊర్లో ఏంటంటే ముసలోళ్ళు ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళ సంతోషం కోసం ఇదంతా చేసుకుంటారు. ఇదేంటంటే మనకి ఫ్రెష్ గా ఆర్గానిక్ ఉంటది, మందులు ఏం కొట్టకుండా ఫ్రెష్ గా కూరగాయలు వస్తాయి. తిన్నా కూడా మంచి హెల్దీగా ఉంటది. ఇక్కడ బయట కొనుక్కోవాలనుకున్న కిలో 30, కిలో 50, కిలో 100 రూపాయలు ఉంటాయి. పల్లెటూరులో చిన్న మినీ గార్డెన్ ఏదో ఇంటి పక్కన చేసుకుంది మా అమ్మమ్మ, నీట్గా ఉంటుందని. ఇక్కడ నుంచి ఎవ్రీ వీక్ మాకు పంపిస్తూ ఉంటది ఆకుకూర, పాలకూర, బీరకాయలు, సొరకాయ, గుమ్మడికాయ, గోంగూర, ఇట్లా అన్ని రకాల కూరగాయలు అయితే పంపిస్తుంది మా అమ్మమ్మ మాకు. ఇవేంటంటే కొత్తగా కట్టారు పాదులు. ఇక్కడ అక్కడ ఏదో విత్తనాలు వేసింది, ఇంకా రాలే చెట్లు, చిన్న మొలకలు వచ్చినాయి. ఇక్కడైతే ఫుల్ గా తెల్ల గోంగూర అనమాట. తెల్ల గోంగూర ఈ ఎండింగ్స్ అంతా సొరకాయ విత్తనాలు, బీరకాయ విత్తనాలు వేస్తున్నాయంట. ఇసుడు అల్లుకోవద్దు మళ్ళీ. ఇదంతా తెల్ల గోంగూర. ఇది మన మినీ గార్డెన్ అనమాట. మినీ గార్డెన్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక ఆఫ్టర్నూన్ అలా అయితే మా ఊర్లో పొంగల్ అంట. టెంపుల్ దగ్గర ఏ విధంగా అయితే పొంగల్ చేస్తారు, ఏ విధంగా దేవుడికి అందరూ మొక్కుకుంటారు, ఆ వీడియో అయితే చూపిస్తాను. మధ్యాహ్నం షూట్ చేస్తాను అది. ఆ వీడియో కలుసుకుందాం మళ్ళా. ఫైనల్ గుడికి అయితే రీచ్ అయ్యాం మనము. ఇక్కడంతా బయట పొంగల్ పెడతా ఉన్నారు. ఇచ్చగైతే టెంపుల్ మనకి. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. రష్ ఉన్నారా, జనాలు తక్కువ ఉన్నారా చూద్దాం. అందరూ టెంకాయ కొట్టుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ పొంగల్ పెట్టుకుని వచ్చి ఇక్కడ కూర్చో ఉన్నారు. ఇక్కడైతే అందరు దేవుడికి నైవేద్యం పెట్టారు. ఫస్ట్ పొంగల్ పెట్టాక దేవుడికి పెడతారు కదా. ఇక్కడ దేవుడి విగ్రహం ఉంది. ఆ లైన్లో వచ్చేసి దర్శనం చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ అమ్మవారు కదా, గాజులు తీసుకుంటారు. అందరూ గాజులు సప్లై చేస్తారు. వీళ్ళు అందరికీ గాజులు ఇస్తారు దేవుడి దగ్గరికి వచ్చిన అందరికీ. ఎండ లేకుండా అయితే టెంట్ నీట్గా వేశారు. ఇంకా ఎవరి పార్టీకి వాళ్ళు ఫోటోలు, వీడియోలు తీసుకుంటాం దేవుడి దగ్గరికి వచ్చినారు కదా గుర్తుగా. ఫైనల్గా అయితే మన దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయటికి వెళ్దాము. మా అమ్మమ్మ అయితే పొంగల్ పెడుతుందంట, చూద్దాం. మా అమ్మ పొంగల్ చేస్తూ ఉంది, చూపిస్తా చూడండి. అందరు ఇక్కడే పొంగల్ పెట్టుకున్నారు చూడవా. అక్కడ అందరు పొంగల్ పెట్టుకొని వెళ్తా ఉన్నారు ఇంటికి. మాది కొంచెం లేట్ అయింది. పొంగల్ రెడీ అయిపోయింది. ఇంకా కోళ్ళు బొచ్చులన్నీ తీసేసిన తర్వాత ఇక్కడే కాల్చుకుంటారని చెప్పాను కదా. ఇంకా ఎవరి కోడి వాళ్ళు ఇట్లా కాల్చుకుంటారు మంటలో పెట్టుకొని. కాల్చుకున్న తర్వాత డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తెలిసిందే కదా ఏం చేస్తారు, డైరెక్ట్ మసాలాలు వేసి కూర చేసుకొని తినేస్తారు అనమాట. క్లియర్ అయిపోయింది. ఒకవేళ ఈవినింగ్ కానీ తోటలోకి వెళ్తే తోటలో మా నిమ్మ చెట్లు ఎలా ఉన్నాయో చూపిస్తాను. అంటే ఎన్ని ఇయర్స్కి కాపు వస్తాయి, ఎన్ని ఇయర్స్కి కాయలు కాస్తాయి,
ఎంత కష్టం ఉంటుంది ఏందిరా అని చెప్పి మొత్తం చూపిస్తాను అది కూడా. గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన 1 అవర్లో అయితే మా అమ్మమ్మ మొత్తం ప్రిపేర్ చేసింది. చికెను, వైట్ రైస్, పొంగలి. టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. లేదు పొంగలి చికెన్ పుల్ నంచుకొని తింటే బాగుంటుంది. ఓకే చాలా బాగుంది. చికెన్ టేస్ట్ చేద్దాం ఒకసారి ఎలా ఉందో చూద్దాం. బల్లోని చికెన్ అయితే సూపర్ టేస్ట్, చాలా బాగా వేసింది మా అమ్మమ్మ చికెన్ అయితే ఈరోజు. ఫస్ట్ టైం అయితే చికెన్తో కంప్లీట్ చేసిన అన్నము. రసం కూడా ఉన్నాయంటే రసంతో టేస్ట్ చేద్దని చెప్పి వేసుకున్నా. రసంతో తింటా ఎట్లా అని చెప్తా. ఈ బియ్యం అయితే మేము పండించినవి మా పొలంలో. ఆ బియ్యమే ఒడ్లు దంపించి రైస్ వండుకొని తింటున్నాం మేము. హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్ అందరికీ. హాయ్ చెప్పేం కాదు, హాయ్ చెప్పేం కాదు. మా అబ్బాయి ఊరికి పిలిచింది పొంగల్ని. పొంగల్ పెట్టుకున్నాను నీట్గా. కడుపు నిండా అన్నం వండింది, చికెన్ వండింది, రసం వండింది. టేస్ట్ అయితే బాగున్నాయి. ఇది పెడుతుంది మా పొద్దున్న చెప్పాను కదా అక్కడికి తీసుకెళ్తానని చెప్పి మా తోట దగ్గరికి. రండి చూపిస్తాను మా తోట. ఇదే మన తోటలో ఎంట్రన్స్. ఇది గేట్ ఏమి ఉండవు. ఇట్లా 2 అడ్డంగా కర్రలు ఉంటాయి. అవి తీసుకుని లోపలికి వెళ్ళిపోవడమే. నార్మల్గా వర్షాకాలం అయితే ఇక్కడ ఈ డౌన్ సైడ్లో అంతా వాటర్ నిండిపోతుంది. ఈ డౌన్ ఏరియాలో మొత్తం ఇక్కడంతా రాళ్ళు వేసుకొని అటు సైడ్కి వెళ్ళాల్సి వస్తుంది. అంతా కాలువ అనమాట. ఎండాకాలం కూడా ఎండిపోయింది ఇదంతా. పైన వెళ్ళాలంటే ఇటు దాటుకుని వెళ్ళాల్సి వస్తుంది రాళ్ళు వేసుకొని వర్షాకాలంలో. మనకి ఇక్కడ ఏందిరా అంటే మాకు ఒకే దగ్గర లేదనమాట ల్యాండ్. 3 పార్ట్స్గా ఒక దగ్గర కొంచెం, ఒక దగ్గర కొంచెం, ఇంకో దగ్గర కొంచెం ఉంది. ఈ ల్యాండ్ వచ్చేసి మనదే. ఇక్కడ అరౌండ్ ఒక 25 చెట్లు వేసినాం. 25 చెట్లు అయితే నిమ్మ చెట్లు వేస్తున్నాము. అవి వేసి కూడా ఒక 3-4 మంత్స్ అవుతుంది. చూడండి సైజ్ ఎంత ఉన్నాయో. డైలీ ఆ 10 days ఒకసారి వాటర్ వేసుకోవాలి దీనికి. చిన్న చెట్లు కాబట్టి. పెద్ద చెట్లు అయితే వీక్లీ వన్స్ అట్లా వేసుకుంటాము, తొందరగా కాయలు కాస్తాయని. ఇవి ఇక్కడ వచ్చేసి అయితే 25-30 చెట్లు ఉన్నాయి ఈ బిట్ వరకు. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పైన సెకండ్ బిట్లో ఒక అరౌండ్ 40 దాకా అట్లా ఉన్నాయి. థర్డ్ బిట్లో ఒక 40-50 దాకా ఉన్నాయి. టోటల్ 120 చెట్లు దాకా ఉన్నాయి నిమ్మ చెట్లు. సెకండ్ దాంట్లో చూపిస్తారండి అక్కడ ఎట్లా ఉన్నాయో. దీనికి వాటర్ సప్లై ఎలా అంటే అక్కడ బావిలో బోర్ ఉంది. అక్కడ పైప్ కనెక్షన్ ఇచ్చుకొని ఆన్ చేసుకుంటే ఇట్లా పైప్, పట్ట పైప్ అనమాట. పట్ట పైప్ పరుచుకొని ఇక్కడ వాటర్ వచ్చాక ఇక్కడ మొత్తం కాలువల ద్వారా ఒక్కొక్క చెట్టుకి ఇట్లా వెళ్తాయి. ఇట్లా ఒక్కొక్క చెట్టుకి ఇట్లా గుంటలా తోకుంటాం వర్షం కాలువలాగా. ఇది ఫస్ట్ బిట్ అనమాట. ఇది కొంచెం సెకండ్ బిట్ చూపిస్తారండి. ఇదిగో ఇదైతే సెకండ్ బిట్ అనమాట. ఇది ఆ లాస్ట్ దాకా ఉంది. ఇక్కడ అరౌండ్ 40-50 చెట్ల దాకా వేసినారు ఇక్కడ. ఈ ఊరికి ఎవ్రీ 10 days వస్తాం అనమాట. నేను మా అన్న నీళ్ళేయడం చెట్లకి. ఇగో ఇదంతా ఇక్కడ దాకా అనమాట. ఇది సెకండ్ బిట్. అంటే అప్పట్లో పెద్దోళ్ళు కాబట్టి ఒకే దగ్గర ల్యాండ్ లేకుండా అక్కడిక్కడ కొంచెం కొంచెం పంచుకున్నారు. ఆ విధంగా కంటిన్యూ అయితే వస్తుంది. అందుకే మనం ఎక్కడైతే ఇచ్చారో అక్కడే మనం చేసుకుంటూ వస్తున్నాం ఫార్మింగ్ అనేది. చూడండి ఎంత బాగుందో క్లైమేట్. పల్లెటూళ్ళు అందుకే చాలామంది ప్రిఫర్ చేస్తారు. పల్లెటూరులో బాగుంటుంది క్లైమేట్, వాతావరణం అంతా అని. చూడండి ఎంత బాగుందో. ఇది మన సెకండ్ బిట్. థర్డ్ బిట్ దగ్గరికి వెళ్దాం. అక్కడ కూడా 40-50 ఉన్నాయి చెట్లు. చూద్దాం ఒకసారి. ఇది థర్డ్ బిట్ అనమాట. దీనికి ఏంటంటే ఇది మాకు చాలా బాగుంటుంది థర్డ్ బిట్. ఎందుకంటే చుట్టూరు తాటి చెట్లు మొత్తం అటు ఇటు మొత్తం చుట్టూరు తాటి చెట్లు, మధ్యలో నిమ్మ చెట్లు. చూడండి ఎలా ఉన్నాయో.
ఇక్కడే కళ్ళు కూడా తీస్తారు మా ఊర్లో. చూడండి ఇప్పుడు కూడా కళ్ళు తీస్తున్నారు అంకుల్ పైకి ఎక్కి. ప్యూర్, ఏ మిక్సింగ్ లేకుండా, ఏ కల్తీ లేకుండా ప్యూర్ కళ్ళు. ఇది మన పొలం చూపిస్తాను చెప్పాను కదా, పొద్దున్న నిమ్మ చెట్లు. ఇది ఏంటంటే అరౌండ్ 4 years దాకా మనకైతే నిమ్మకాయ అనేది రాదు. 4 years తర్వాత మనకి నిమ్మకాయలు వస్తాయి. ఇంకప్పుడే ఏదన్నా మనం అమ్ముకోవాలన్నా, ప్రాఫిట్ రావాలన్నా మనకి 4 years దాకా అయితే ఏమి ఉండదు. అప్పుడు దాకా మనమే మొత్తం ఫుల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఈ పురుగు మందు, ఎరువు అనేది అట్లా సంథింగ్. ఇది మన లాగు. ఇంకతో మన లాగు ఈరోజు ఎండ్ అయిపోతుంది. ఇంతే మామ మన లాగు. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అలానే వీడియో చూశాక ఎలా ఉందో కామెంట్ చేయండి. I got my head in the clouds so high, feet on the ground.